శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి జాతకులకు 2024 ఫిబ్రవరి 1వ తేదీ గురువారంతో ప్రారంభమై ఫిబ్రవరి 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మొదటి 10 రోజుల్లో సూచనలు, సలహాలు, కొంత వివరాలు క్లుప్తంగా 2 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా ప్లస్ పాయింట్స్తోనే రన్ అయిపోతుంటుంది. ఒక్కోసారి డబుల్ ప్లస్ పాయింట్స్తో కూడా రన్ అయ్యేటువంటి అవకాశం వస్తాయి. ఒకటి ఉదయం నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు మాత్రమే. అయితే ఆ 1వ తేదీ ప్రారంభంలో 1వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రం కొంచెం సంతాన విషయాల మీద కొంత మీరు సరైనటువంటి శ్రద్ధ చూపలేని కారణంగా కొంచెం లిటిల్ బిట్ ఒక 6 to 7 అవర్స్ మాత్రం కొంచెం విసుగనిపించేటువంటి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత నుంచి 1 మధ్యాహ్నం లంచ్ తర్వాత నుంచి బండి ఇంకా స్పీడప్ అయిపోతుంటుంది 6వ తేదీ ఉదయం దాకా. అయితే ఎలాంటి వాటిలో స్పీడ్ అయిపోతుంది అంటే మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, ఉపాధిలో క్రొత్త ఆలోచనలతో, క్రొత్త నిర్ణయాలతో, క్రొత్త పార్ట్నర్స్తో, లేక జీవిత భాగస్వాములు, లేక వ్యాపార భాగస్వాములు, లేక క్రొత్తగా ఎవరన్నా పార్ట్నర్స్ని జాయిన్ చేసుకోవటము, లేదా మీరు ఉన్నటువంటి పార్ట్నర్స్ని కొంతమందిని వదిలిపెట్టి కొత్త వారిని చేసుకోవటము. ఆ ఉన్నటువంటి పార్ట్నర్స్ బాధపడుతూ వెళ్ళరు, అనుకూలంగానే బయటకు వెళ్ళినా కొత్త వారు రావటము, ఆ వెళ్ళేవారు కూడా వారు వెళ్తూ కొత్త వారిని జాయిన్ చేయించడము, ఏదైనా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించవలసింది డెవలప్మెంట్స్ అనేటువంటిది ఇంతకుముందు ఉన్నటువంటి గత 2-3 నెలల క్రితం ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కంటే కూడా మెరుగైనటువంటి డెవలప్మెంట్స్, అది ప్రొఫెషన్ పరంగా ఉండొచ్చు, జాబ్ పరంగా ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా ఉండొచ్చు, కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో మీరు క్షణం తీరిక లేకుండా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. దీనివల్ల లబ్ధి మాత్రం బాగా కొనసాగుతుంటుంది. అయితే మీరు ఒక్కొక్కసారి ఈ 1, 2, 3, 4 తారీఖుల్లో మీ నిర్ణయాలని, క్రొత్త నిర్ణయాలు ఏమైనా మనసులోకి వస్తే కొన్ని దాచుకోకుండా ఎదుటివారితో మాట్లాడి డిస్కస్ చేయడానికి ప్రారంభం. ఒక్కోసారి ఏంటంటే మీరు తప్పుగా నిర్ణయం తీసుకుని అదే ఒప్పనుకొని దానివలన ముందుకు వెళ్ళి అనుకూలంగా ఉంది అనుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్గా అరే ఇక్కడ లోపం ఉంది అని బాధపడేదానికంటే ప్రారంభంలోనే మీ నిర్ణయాన్ని మరొకరికి, ఎవరికైనా తెలిసిన వారికి చెప్పి వారితో షేర్ చేసుకొని వారు ఆలోచనలు మీకు పూర్తిగా సహకరించకపోయినప్పటికీ మీ అంతటా మీరు మీ ఆలోచన గుట్టు చప్పుడు కాకుండా చేయకుండా మరొకరితో షేర్ చేసుకుని నడిపించడం అనేది చాలా గొప్పగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ఎంచేతనంటే ఈ 5-6 తారీఖుల దగ్గర నుంచి కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఫిబ్రవరి దగ్గర నుంచి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కేవలం ఈ రాశికి కాదు అన్ని రాశులకి ప్రారంభం అవుతుంటాయి కనుక కొంచెం అలర్ట్గా ఉండాల్సినంత అవసరం వస్తుంది. అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, లేక ఆరోగ్యపరంగా కావచ్చు. అందుచేత ఏంటంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మరొకరి సలహా సంప్రదింపులతో చేయడం అనేది చాలా ఉత్తమోత్తమైన పని అనేటువంటిది ఈ విషయంలో తెలియజేస్తున్నాం. ఇక 2వ పాయింట్కి వస్తే 6వ తేదీ ఉదయం 7:35 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా 6, 7, 8, 9, 10, 6, 7, 8 ఈ 5 డేస్ కొంత వ్యతిరేకంగానే ఉంటాయి. ఆలోచనల ఒక్కోసారి మనసంతా ఉంటాయి, నిండిపోతుంది ఆలోచనలతో. ఏ ఆలోచన కూడా ఒక్కోసారి క్రొత్త ఆలోచన లోపల రావడం ఉండదు. ఎందుకంటే ఈ ఆలోచనతోని బ్రెయిన్ అంతా కూడా ఫుల్ అయిపోయిన వల్ల క్రొత్త మంచి ఆలోచన రావడానికి లేదు. కనుక ఏం చేయాలా, మీలో ఉన్నటువంటి చెడు ఆలోచన ఏమైనా అంతకుముందు ఉంటే, అంటే పనికిరాని ఆలోచన ఏదైనా ఉంటే ఆలోచన తీసి అవతల వేస్తారనుకోండి, సూట్ కేసులో నిండిపోయి ఉంటుంది, కొత్తవి పెట్టాలా. కనుక ఆ సూట్ కేసులో ఏదైనా పనికిమాలను ఉంటే అవి తీసేస్తే కొంచెం స్థలం కలిసి వస్తుంది, అప్పుడు కొత్తవి పెట్టడానికి అవకాశాలు వస్తాయి. కనుక అలాగే మీ నిర్ణయాలు కావచ్చు, మీ విధి విధానాలు కావచ్చు, మీ కెరీర్ కావచ్చు, మీ ప్రొఫెషన్ కావచ్చు, లేకపోతే మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఏదైనా కొంతవరకు వేస్ట్గా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. అలాంటి వేస్టేజ్ని కొంత బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. మీరు ఆ వేస్టేజ్ని అలాగే పెట్టుకున్న కారణంగా వాటి వలన ప్రయోజనం లేకపోగా
మీకు వచ్చేటువంటి ప్రయోజనం కూడా అది తీరేస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంటే ఆర్థికంగా కొంత ఇబ్బంది తగిలేటువంటి అవకాశాలు వస్తాయి. కనుక ఈ 6, 7, 8, 9, 10 తారీఖుల్లో మీలో ఉన్నటువంటి ఆ వేస్టేజ్ని బయట పారేయటానికి, బయట నెట్టడానికి మీరు ప్రయత్నం చేయండి. ఒక్కోసారి అవి ఆలోచన మీ మనసులో ఉండొచ్చు, ఆ వస్తువు లాంటివి మీ ఇంట్లో ఉండొచ్చు, లేదా మీ దగ్గర ఉండేటువంటి ఆఫీసులో ఉండేటువంటి సొరుగులో ఉండొచ్చు. ఏవైనా వాటిని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక స్పీడ్ బ్రేకర్స్ లాగా మీకు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్లు ముఖ్యంగా 6వ తేదీ ఉదయం 7:35 నుంచి 8వ తేదీ ఉదయం 10:14 వరకు ఉన్నటువంటి స్పీడ్ బ్రేకర్స్ కనుక అవి ఎవరి సహకారాలతో ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయో అలాంటి స్పీడ్ బ్రేకర్స్ని ఇతరుల సహాయ సహకారాలతో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేస్తుంటే కొంత అనుకూలతుంటాయి. ఇదే సమయంలోనే మీరు ఒక్కోసారి ఆలోచన చేస్తారు, నేనేమన్నా పొరపాటు పడి ఏదన్నా దురదృష్టం వచ్చేటువంటి పనుల వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నానా, లేదా నాకున్నటువంటి బంధువులలో, నాకున్నటువంటి స్నేహితులలో, నాకున్నటువంటి లోతైనటువంటి అంటే డీపెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళతో నేను కొన్ని విషయాన్ని షేర్ చేసుకోవాలన్నా తప్పు చేశానా, ముఖ్యంగా బంధువుల్లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, కనీసం ఒక 7-8 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల నుంచి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తుల్లో ఎక్కడో ఒక చిన్న లోపం అనేది కనపడుతుంటుంది వారి వలన. కనుక అలాంటి వారు ఎవరున్నారు, కేవలం నిన్న మొన్న సంవత్సరం 2 సంవత్సరాల కన్నా నియర్లీ ఒక 1 డికేడ్ అప్పటి నుంచి కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో కొంత సన్నిహితం పెంచుకుందామా, సన్నిహితం తగ్గించుకుందామా అనేటువంటి రీతిలో మీరు ఈ 5 రోజుల్లోనే మీ ఆలోచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే వృషభ రాశి జాతకులకి రాబోయేటువంటి జూన్, జూలైలో వృషభ రాశిలోనే ఒక పంచగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంటుంది. అలాగే ఈ లోపల కొన్ని కుజస్యం సంఘర్షణ లాభస్థానాలు ఉంటాయి. కనుక ఈ 5 రోజులు వెరీ ఇంపార్టెంట్ డేస్గా మీరు గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, ఈ రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వారిగా కొన్ని వ్యతిరేక సమయాలు ఉంటాయి. ఆ సమయాలు కూడా తెలియజేస్తాను. అవేమిటంటే కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు 5వ తేదీ ఉదయం 7:54 నుంచి 6వ తేదీ ఉదయం 7:35 వరకు ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. అంటే క్రొత్త కార్యక్రమాల వైపు, కొంగ్రొత్త నిర్ణయాల వైపు మొగ్గు చూపకూడదు, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకు 6వ తేదీ ఉదయం 7:35 నుంచి 7వ తేదీ ఉదయం 6:27 వరకు రోహిణి వారికి అనుకూల సమయం కానే కాదు, రొటీన్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక మృగశిర నక్షత్ర 1, 2 పాదాల్లో జన్మించిన వృషభ రాశి వారికి 7వ తేదీ ఉదయం 6:27 నుంచి 8వ తేదీ వేకుంజాం 4:37 వరకు అది కూడా వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. ముఖ్య కార్యక్రమాలు ఏదన్నా ఉంటే అలాంటి కార్యక్రమాలని ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచనలకి వెళ్ళకూడదు. ఇవి నక్షత్రం ప్రకారం చెప్పేటువంటి సమయాలు. ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించినప్పటికీ ఒక 3 ఈ 10 రోజుల్లో వ్యతిరేక సమయాలు అంటున్నాయి. ప్రతి వ్యతిరేక సమయం 12 గంటల వరకు ఉంటుంది, 1 గంట అటు ఇటుగా ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 1వ తేదీ, వాస్తవంగా మీకు 1వ తేదీ మధ్యాహ్నం వరకు, భోజనం వరకు సంతానంతో కొంత ఇబ్బంది అన్నా కదా. కనుక సంతానంతో ఇబ్బంది అని చెప్పిన లంచ్ దగ్గర నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి అని చెప్పడం జరిగింది అనమాట, బ్రహ్మాండంగా ఉంటాయని. అయితే అదే టైంలోనే ఈ వ్యతిరేక సమయం ఉంది. అది ఎప్పుడంటే 1వ తేదీ మధ్యాహ్నం 2:03 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక రెండవ సమయం 5వ తేదీ ఉదయం 5:45 నుంచి 5వ తేదీ సాయంత్రం 5:24 వరకు. ఇక మూడవ సమయం 8వ తేదీ మధ్యాహ్నం 11:17 నుంచి రాత్రి, అంటే 8వ తేదీ రాత్రి 9:42 వరకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు, రొటీన్ కార్యక్రమం వరకు చేసుకోవచ్చు. ఈ వృషభ రాశిలో జన్మించిన ఏ నక్షత్రం వారికైనా ఈ 3 సమయాలు వర్తిస్తుంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మరొకటి ఏంటంటే 9వ తేదీ, ఆ రోజునే అమావాస్య, ఆ రోజున మౌని అమావాస్య, ఆ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం జరుగుతుంటుంది. ఆ శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఈ సమయంలోనే మీరు కొత్త ఆలోచనల్ని, కొంగొత్త నిర్ణయాలని అంతకుముందు ఏదన్నా మీరు తీసుకొని ఉండుంటే కరెక్ట్గా 9వ తేదీ
ఉదయం నుంచి సాయంత్రం అంటే 9వది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా మరొకరితో షేర్ చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ సమయంలో మీ ఆలోచనలు మీ మనసులోనే పెట్టుకుని అలాగే స్తంభింప చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. 9వ తేదీ మౌని అమావాస్య, దాన్నే పుష్య అమావాస్య అంటారు. ఆ రోజున మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఇతరులతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ఇతరులు ఎవరెవరంటే బంధువులు కావచ్చు, తోడబుట్టినవారు కావచ్చు, కుటుంబంలో ఇతర సభ్యులు కావచ్చు, లేక మీ ఆఫీస్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రక్కింటి వారు కావచ్చు, వెనకింటి వారు కావచ్చు, లేదా నిన్న మొన్న పరిచయమైన వారు కావచ్చు, ఎవరైనా వారితో షేర్ చేసుకుంటే వారు చెప్పేటువంటి కొన్ని ఆలోచనల్ని మీరు విని ఆ ఆలోచన ద్వారా మీకున్నటువంటి ఆలోచనని రంగరింపు చేసుకుంటూ కొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకు వెళ్ళటానికి అవకాశాలని అంది వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శుభం.